నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఎపిసోడ్లో చెల్లెలి కాపురం అనే అద్భుతమైన సినిమా గురించి, ఆ సినిమా వెనుకున్న కథ ఏమిటి, ఎలా చేశారు, మరెన్నో విషయాలు గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే సినిమా చెల్లెలి కాపురం. అప్పట్లో ప్రత్యేకంగా శోభన్ బాబు గారు, హూ ఇస్ అ గ్లామరస్ హీరో విత్ అ లార్జ్ ఫీమేల్ ఫాలోయింగ్ ఇప్పటికీ కూడా, మరి అలాంటి హీరోని మీరు అందవిహీనంగా చూపించడానికి ఫస్ట్ అప్పట్లో ధైర్యం కావాలి, అది సాహసమే నిజంగా. మరి అది ఎలా సాధ్యమైంది, దానికి మోటివేషన్ ఏంటి? అందరికంటే ముందుగా నా గొప్పతనం, నా విషయం చెప్పే ముందర శోభన్ బాబుని మెచ్చుకోవాలి. ఎందుకంటే అతని టైటిల్స్లో కూడా అందాల నటుడనే వేసేవారు. నట సామ్రాట్, నట సార్వభౌమ, ఇట్లా నట విరాట్ ఇట్లా వేసినట్టుగానే అందాల నటుడు శోభన్ బాబు అని టైటిల్స్లో ఉండేది. అలాంటిది ఆ క్యారెక్టర్ మరి ఒప్పుకోవటానికి అతనికి ఎంత గట్స్ కావాలో, అందులో ఫార్మేటివ్ స్టేజ్లో ఒక క్యారెక్టర్ అలాంటిది ఒప్పుకోవటం అంటే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం అంటే నమ్మకం ఉంది కాబట్టి అది సెకండరీ కింద. నమ్మకం అనేది ఏమో తర్వాత ఈ పిక్చర్ ఫెయిల్ అయితే సపోజింగ్ మనం చెప్పలేం కదా. సో అతని కెరీర్కే అది ఇబ్బంది. అయితే ఏంటంటే మామూలుగా మనం ఏది చూసినా కూడా ఒక బాహ్య సౌందర్యాన్ని గురించి చూసి ఒక ఎస్టిమేట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు అతనికి అందవికారంగా ఉన్నాడు. అందవికారం అంటే కేవలం గుంటో గుడ్డో ఒక్కల్లా ఏదైనా కానీ, కలర్ కానీ లేకపోతే మరొకటి కానీ, లేదా ఒక కన్ను మెల్ల కానీ ఏదైనా ఉంటే సాధారణంగా ఏమనుకుంటామంటే పెద్ద బిడ్డ తెలివితేటలు కాదు, అనేక రకాలుగా ఆ వైకల్యం బట్టి దానికి కొన్ని ఈ మే బి నాట్ ఇంటెలిజెంట్ ఒక లేబుల్ పెట్టేస్తాం. షార్ప్నెస్ లేదు, అమాయకుడు, వీడేం పెద్దగా తెలియని కడుక్కువాడు కాదు అని. మన కన్వీనియన్స్ కాదు, దట్స్ ట్రెడిషనల్గా మనకు వచ్చేదే అట్లా ఉంటుంది. మనకి ముందర మన గుర్రాన్ని చూసి ఆనందపడినట్టుగా ఒక నక్కను చూసి ఆనందపడి సృష్టిలోనే ఆ వైవిధ్యం ఉంటుంది. మనకు మంచిగా అందంగా కనిపించే వాళ్ళని ఒకసారి రెండుసార్లు చూడబుద్ధి అవుతుంది. అదే పెద్దగా లేని వాళ్ళకి సరితో మనం వదిలిచేసుకుంటే బాగుంటుంది. శోభన్ బాబు క్యారెక్టర్కి వస్తే ఏంటంటే ఇతనిలో ఎంత తెలివితేటలు ఉన్నా కూడా అది రాణించకుండా అతనిలోని బాహ్య సౌందర్యాన్నే చూసి అతన్ని ఎస్టిమేట్ చేసేటువంటి ఒక సొసైటీలో ఒక రచయితగా ఇతను ఎలా చలామణి కాగలడు అనే సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఈ కెన్ బి ఎనీథింగ్. హీ మే బి ఎ లేమ్ మ్యాన్, కుంటివాడు కావచ్చు, గుడ్డివాడు కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మనం ఒక్కొక్కళ్ళ దృష్టిని బట్టి కూడా ఒక అందాన్ని ఎస్టిమేట్ అసెస్ చేసేది ఉంటుంది. సావంత్ సాయిగా ఉన్నా కూడా చాలా అందం, కళగా ఉండే మొహాన్ని కళగా ఉందని అనుకునే మనస్సు నాకు ఉండాలి ముందర. మరి మన అందాల నటుడు శోభన్ బాబు గారిని ఒప్పించడానికి మీరు చేసిన ప్రయత్నాలు? పెద్దగా బలవంతం చేసి ఇది ఒప్పుకో, నువ్వు ఈ కథలో నువ్వు ఈ వేషం వేస్తే నీ కెరీర్ మారుతుందని నేనేం చెప్పను. దిస్ ఈజ్ ది స్టోరీ, ఇది స్టోరీ. అతని బాహ్య రూపాన్ని బట్టి అతన్ని ఎవరు ఎస్టిమేట్ చేయలేరు, అసెస్ చేయలేరు. కానీ విపరీతమైనటువంటి ఒక క్రియేటివిటీ ఉన్న మనిషి అతను అని. ఈ సందర్భంలోనే కాకుండా మామూలుగా కూడా బహుశా మీరు దిస్ విల్ చేంజ్ యువర్ కెరియర్ అని ఎవరికి చెప్పకపోవచ్చు. నీకు కూడా చెప్పట్లేదు, వాళ్ళు మారటం వల్ల వేషాలు వస్తాయి. అందుకని ఏంటంటే అతను శోభన్ బాబుని ముందర ఎప్పుడు కూడా ఏ అకేషన్ వచ్చినా చెల్లెలి కాపురం గురించి మాట్లాడే ముందర నేను ఐ విల్ మెన్షన్ హీజ్ నేమ్, నాట్ బికాజ్ హీ ఈజ్ నాట్ హియర్ నౌ. పరోక్షంలో కూడా అది చెప్పుకోబుద్ధి అవుతుంది. అలా దాని మీద ఆధారపడిన కథ కాబట్టి యాక్చువల్గా ఇతని అభిమానం, ఇతని రచనల మీద అభిమానం పెంచుకున్నటువంటి వాణిశ్రీ క్యారెక్టరు యాక్చువల్గా ఒక కాలేజీలో చదువుతూ ఇతని పుస్తకాలు చదివి ఒక విధమైనటువంటి ఇదే ఇన్స్పైర్ అయ్యి చైతన్య స్ఫూర్తి పొంది అతన్ని బ్యాలే ఏదన్నా రాసింది ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఇమాజినరీగా నేను ఒక బ్యాలే అనుకుంటున్నాను స్వామి. అదేమిటంటే కృష్ణ పరమాత్మకి అనేక మంది గోపికలు ఉంటారు, అందులో ఒక గోపిక అందవికారంగా ఉంటుంది, అందవిహీనంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా అందరిలాగానే కృష్ణుడిని ప్రేమిస్తుంది. కానీ మిగతా గోపికలందరూ అమ్మాయిని హేళన చేసి ఆ అమ్మాయిని ఇది చేస్తారు, ఆట పట్టిస్తారు. పట్టిస్తే అల్టిమేట్గా కృష్ణుడు నిజంగా వచ్చినా కూడా అమ్మాయి వీళ్ళు ఏడిపిస్తున్నారనే అనుకుని భ్రమపడి అతని దగ్గరికి వెళ్ళకపోతే అప్పుడు కృష్ణుడు నిజంగానే ప్రత్యక్షమై మీ వాళ్ళందరూ కూడా, నీ స్నేహితులందరూ కూడా చూసేది నీ బాహ్యమూర్తిని చూస్తున్నారు,
నేను నీ మానసికంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్న అంతర్లీనంగా ఉన్న అందాన్ని చూస్తున్నాను, వాళ్ళ కాదు అనే దాని మీద బేస్ చేసి నాకు ఒక బ్యాలే రాసి పెట్టాలంటే నువ్వేం ఇమాజిన్ చేయక్కర్లేదు, నిజంగానే ఉంది లేక లీలల్లో. ఆ అమ్మాయి పేరు నీల. ఎంత కోయిన్సిడెన్స్ నిజంగా. అసలు నేనేదో ఇమాజినరీగా అనుకున్నది అద్భుతమైనటువంటి బ్యాలే రాశారు. గ్రేట్ కోఇన్సిడెన్స్, చాలా గ్రేట్ కోయిన్సిడెన్స్. అది రాస్తే అది నిజానికే ఆ చెల్లెలి కాపురానికే అది ఒక పెద్ద అందమైంది. విశ్వనాథ్ గారితో సినిమా చేస్తున్నప్పుడు మిగతా అంటే నా తొలి రోజుల నుంచి, ఇన్ఫ్యాక్ట్ నా తొలి రోజులని మొదటి పిక్చర్ నుంచి ఆయనతో కలిసి పనిచేస్తున్నాను కనుక మా స్కూల్ ఆఫ్ థింకింగ్ ఆ తర్వాత కూడా నేను ఫాలో అయింది ఏమిటంటే, సినిమా కలం పట్టుకొని పేపర్ మీద రాయడం ప్రారంభించేటప్పటికి ఒక నిర్దిష్టమైన సీను మన చేతిలోకి వస్తుంది. కీ డైలాగ్ కూడా ఆ సీన్లో ఏం వాడతామన్న కూడా మనసులో నిర్దిష్టంగా నిలబడి ఉంటుంది. అలాగా నిర్దిష్టంగా జ్ఞాపకం ఉన్న చాలా అంటే ఆలోచనని లేదా మేము చేసిన డిస్కషన్ని ఈ కీ డైలాగ్స్ మధ్య ఫిలప్ చేస్తే సీన్ అవుతూ ఉంటుంది.